చెల్లెమ్మా బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి, పదండి లోపల త్వరగా. ఏంటయ్యా ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు, కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు, ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఎంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకి తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే మధో మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోరు ఇవే. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చుంటుంది. బాబాయ్, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి, వస్తున్నానన్నా.